ఈరోజు ప్రత్యేకమైన దినము. ఏమిటి, ఎందుకని చెప్పండి, పైకి చెప్పండి. మూడో ఎవరంట
మరి ఆ మాట చెప్పకుండా నువ్వు లేచావా ఏంది? నువ్వు చనిపోయి తిరిగి లేస్తే చెప్పమ్మా, పండుగ చేద్దాం తల్లి. అమ్మ మీరు ఎవరు లేచారా? మరి ఎవరు లేచారు? అది ఆ మాట చెప్పండి అమ్మా. మీరు ఎవరు లేవలేదుగా, మరి ఎవరు లేవమండి. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఎవరు లేవలేదు. భూమి పుట్టిన మొదలుకొని ఒక దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రథమఫలముగా లేపబడి ఉన్నారు. దేవుడు స్తోత్రం. కనుక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము ఈరోజు. ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. నిన్ను అడిగే ఉంటారు చాలా మంది, ఆలోచించండి. నిన్ను అడిగి ఉంటాను, ఏమంటే మనమేమో మంచి శుక్రవారం అని జరుపుకున్నారు కదా, మరి ఈ రోజు ఏమిటంటే విశేషంగా అందరూ కొడవలనే ఉన్నట్టున్నారు, ఏం జనం కూడా ఉండట్లేరు అని అడుగుంటావు. అప్పుడు నువ్వేం చెప్పుకుంటావు? ఇదంతా చెప్పు. ఎన్ని వాక్యాలు విన్నా ఇదంతా చెప్పు. ఇస్తండి, ఇస్తాం. నాకు తెలియదుగా ఇస్తంటే. నాకు తెలియదు ఇక్కడ నిలబడతాను. అసలు తెలియకుండా నేను మిమ్మల్ని అడుగుతాను నిలబడింది. నిజము, ఆలోచించండి. ఈస్టర్ నన్ను అంటున్నావు, ఎందుకు అంటున్నావు చెప్పండి. ఇప్పుడు మీరు అంటుండే రావాలి. ఎందుకు అంటున్నాము? అందరూ చెప్పండి అమ్మా. అమ్మా మీరు కూడా చెప్పండి. అవునమ్మా, చెప్పకుండా తలుపు వేసేసింది ఇప్పుడు చొప్పున అయితే. అవునం కానీ అప్పుడు మీరందరూ ఏమో నోట్తో చెప్పారు సమాధానం. లెక్చరర్ గారేమో మేడం గారు తలుపు వేసేసారు. వాళ్ళ స్టూడెంట్స్ కూడా తలుపుకున్నట్టున్నారు. ఓప్రా వాళ్ళ చేత నువ్వు కక్కిస్తుంది మాటలు. అమ్మా వాళ్ళ చేత మాత్రం కక్కిచ్చేస్తుంది చూసిన పిల్లల్ని. రే చెప్పండి రా అని. రేపు పిల్లలు ఆలోచించండి. యేసు ప్రభువారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఎన్నో రోజున అది ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచినటువంటి దినమును ఈస్టర్ మనకు మాట బైబిల్ గ్రంథం ప్రకారంగా బైబిల్లో రాయబడిన మాట రిజరెక్షన్ అనగా పునరుత్థానం. పునరుత్థానము, తిరిగి లేచారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకు మేము సాక్షులము అంటున్నారు శిష్యులు. అందుకు మేము సాక్షులము అంటే ఖాళీ సమాధి చూసి సాక్ష్యం అంటలేదు, సన్నపు నారబట్టబడితే సాక్ష్యం అని అనలేదు, లేకపోతే ఈ స్త్రీలు పరిగెత్తుకుంటా పోయి మేము ప్రభువుని చూసాము తిరిగి లేచారని చెప్తే మేము సాక్ష్యం అనలేదు. కానీ ప్రభు వారు పరిగెత్తుకుని అమ్మ ఆయన ఎప్పుడైతే సంఖ్యలు వేశారో వారంతా చెదిరిపోయారు కదా, చెదిరిపోయిన వారి దగ్గర ప్రత్యేకంగా దేవాది దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడు స్తోత్రం. ఆయన కనుపరుచుకున్నాడు. ఒకవేళ డౌట్ అనుమానం నీలాగా నాలాగా డౌట్ ఉంటుందేమో మీలాంటి పెద్దలని, ఇదిగో చూడండి ఒకసారి నా చేతిలో గాయం, ప్రక్కలో గాయం చూడండి, అలాగే కాళ్ళ మీద కళ్ళు పెట్టి కట్టినటువంటి గాయం చూడండి అని దేవాది దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడు మనం చెప్పుకుంటాం ప్రభువారు లేచారు అని దానికి ప్రూఫ్స్ ఏమిటండి? ప్రివెంట్ బై రిజరెక్షన్. అసలు పునరుత్థానుడయ్యాడు అంటానికి రుజువులు ఏమిటి అని చెప్పేసి అంటారేమో అని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఇంకా ప్రతిసారి ఇంకా పిల్లల ఎంత బాధవుతాను కాదు కదా. ఆలోచించండి దేవుని బిడ్డ. రాత్రి కూడా చెప్పుకున్నాం, మనము బంధించిన అసాధ్యం అని చెప్పుకున్నాం. ప్రభు లేచారు, ఆయన శరీరం కుళ్ళిపడని చెప్పుకున్నాం. తండ్రి దేవుడు ఆయన లేపాడని మనం చెప్పుకున్నాం. మంచిదే దేవుని బిడ్డలు అంతవరకు బాగానే ఉంది. అంతవరకే కాదు, ప్రభు లేచినప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఏ విధంగా పరిస్థితులు లేపబడ్డారు, కల్పించలాగా వెళ్ళిపోయారు, అలాగే కొన్ని సూచనలు కూడా జరిగినాయి. అది చాలా అత్యున్నతమైనటువంటి
నిజంగా దేవుడు యొక్క కృపాన్ని మనం గ్రహించాలి, ఆలోచించాలి. భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ప్రాణం అలా పోయింది, భూమి లైట్గా కనిపించింది. సాక్ష్యం చెప్పారు, భూమి కనిపించింది. ఆయన శ్రేష్టమైన భక్తుడు కదా. అవును, కనుక భక్తులు కూడా కొన్ని సూచనలు దేవుడు చనిపోయినప్పుడు చూపించాలి. మదర్ తెరీసా చనిపోయినప్పుడు ఒక పావురం వాడిందండి, పరిశుద్ధాత్మ పావురం. అవునండి, ఇలాగా దేవుడు బిడ్డలారా శ్రేష్టమైన భక్తులకు దేవుడు ఇలాంటివి కొన్ని సూచనలు జరిగినాయి. మంచిదే. అలాగే ఇవన్నీ మామూలుగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. ప్రభు పునరుత్థానుడయ్యాడు, నిజమే. మనం తెలుసుకోవాల్సినటువంటివి కొన్ని ప్రాముఖ్యమైన విషయంలో ప్రభు పునరుద్ధానం అవడం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం లేదా మేలులు ఏమిటి, అవి మనం ఆలోచన చేయాలి. ప్రభు పునరుద్ధానుడయ్యాడు, చరిత్ర తిరగరాసేస్తాడు, ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న దేవుడు, ఇది నిజముగా దేవకుమారుడు అని సర్వలోకం అని కొనియాడండి. దానిగా ఏమీ చచ్చిపుచ్చలేదు. గ్రంథ మహిమ ప్రభావం ఆయనకే చెల్లును కాక. అలాంటి దేవాది దేవుడు పునరుత్థానుడయ్యాడు, ప్రథమ ఫలముగా ఆయన లేచాడండి, లేచాడు. 11 రాసిన పత్రిక 1 కొరింథీయులు 11 రాసిన పత్రిక 15వ అధ్యాయము 11 రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 వచ్చి చదవండి. 1 కొరింథీయులు 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంతే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. అంతమంది చనిపోయిన వాళ్ళు కానీ, ఎప్పుడో చనిపోయిన వారు కానీ, అంతకుముందు కానీ, ఇప్పుడు కానీ, ముందు కానీ, వెనుక కానీ, క్రీస్తు శకములో కానీ, క్రీస్తు పూర్వలో కానీ చనిపోయిన వారంటూ ఎవరు తిరిగి లేచిన దాఖలాలు లేవు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన లేచి ఉన్నారు. ఎలా లేచి ఉన్నారు? రాత్రి కొంచెం చెప్పుకున్నాం. చిన్న ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతాం. స్తోత్రం నా దగ్గర తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాను, కృపాసత్య సంపద వందనం చెల్లిస్తున్నాను. నిజమైన ఇష్టం మేము చేసుకోవాలి, మేమందరం జరుపుకోవాలి. ఈ రోజున ప్రపంచం సంతోషకరముగా మీరు పునరుత్థానుడైన దినముగా గొప్ప పండుగగా చేసుకుంటున్నారు. అప్పటి నుంచి ఉత్సహించి మేము నామమును కనపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు. అలాగే మాకు కూడా ఈ గొప్పదాన్ని తీర్చడానికి వందనం చెల్లిస్తున్నాను. కేవలం మీ కృప మాత్రమే. ఎందుకంటే నన్ను నిలువబెట్టి కొద్ది లేఖనంలో మాట్లాడాను. పునరుత్థానము ప్రభు ప్రథమ ఫలముగా మీరు లేపబడి ఉన్నారు. ఇప్పుడు వారిలో అప్పటి వారిలో BCM ఏది ఎంతవరకు ఎక్కడ సంభవించినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రభు మీరు లేపబడి ఉన్నారు. ఈ విషయాన్ని గురించి తేటగా మాట్లాడండి. అతన్ని మీరు తిరిగి లేవడం వలన మాకు మేలు లేదా ప్రయోజనము వారి జీవితంలో అలవర్చుకొని మేము కూడా వీటిగా
వాక్యంలో కొనసాగటానికి సహాయం చేయమని, కేవలం మీకు ఇచ్చినటువంటి అధికారంలో వీటిలో నన్ను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడు అవి హెచ్చవలసినని మాట్లాడి మహిమ పొందమని, లేదా చెవి ఆనంద ఉదయం విధంగా ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనముల ప్రకారంగా ప్రభు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నారు, ఆ తరువాత మనసుగా లేపబడుతున్నారు. ఆలోచించాలి. కనుక మన దేవాది దేవుడు కడపటి ఆదాము ఆత్మ సంబంధి, మొదటి ఆదాము భూ సంబంధి, కడపటి ఆదాము అడ్రాబు యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధి. ఈయన భూ సంబంధి, ఈయన పై నుండి వచ్చినట్టే దేవుడు. దేవుడు బిడ్డారా, అందరికంటే పైవాడు. అందుకనే మన దేవుడు ప్రథమ ఫలముగా లేపబడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువు లేచారు, పునరుద్ధానుడయ్యారు. అప్పుడే కలిమవుతున్నామ్మా, ప్రార్థన కూడా రాలేదు కదా రాత్రి. వచ్చినాడు బాగానే ఉంటారు, గుడ్లు అప్పగించి బాగానే చూస్తున్నారు, వింటున్నారు. దాని దగ్గర వచ్చిందమ్మా నీకు ఎంత వాళ్ళు ఉన్నారు మా సంఘంలో. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక పునరుద్ధానము, తిరిగి లేచుట ఎంత గొప్ప మాట అండి. ఇది దేవాది దేవునికే సాధ్యం. ఏమండి, ఇది దేవాది దేవునికే ఆ యొక్క ఉన్నత గొప్ప ఔన్నత్యం ఆయనకే దక్కింది, ప్రపంచంలో ఎవరికి లేదు. వినిపించలేదా? అలాంటి దేవుడు పునరుద్ధానుడయ్యాడని పండుగ చేసుకోవాలి, మంచిగా చేసుకో. కానీ దేవుడు లేని పండుగ చేయవద్దు, దేవుని కృప లేని పండుగ చేయవద్దు. పునరుద్ధాన అనుభవం లేదా ఆ శక్తి పొందలేని అనుభవం లేనటువంటి పండుగలు నువ్వు చెప్పకు. ఆలోచించండి. ఇప్పుడు పాటలో పాప ఉంటుంది, అది పాత పాట అయినా నాకు బాగా రాదులే. రుచి చూచి ఎదిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎదిగి తిని యెహోవా ఉత్తముడనియు. పడు పాడమ్మా, గట్టిగా పాడు. God is good అనేది ఆయన మంచి దేవుడు. ఆయన ఏంటో రుచుతుడు. వాక్య అనుభవంలో, ప్రార్థన అనుభవంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగేసిన మాట వాస్తవం. పునరుద్ధానుడు అయ్యాడు ఎవరి కోసం? అలాంటి అనుభవాన్ని నువ్వు కూడా పొందగాలి. పొద్దుతినే రేపటి రోజున ఆ బోధ శబ్దం వింటావు, ఆ బోధ శబ్దం విని లేపబడేలాగా అంటారు ప్రభు వారు. అలాగా సమాధి రాయి దొరిలింపబడి లేకపోతున్నాయి, సన్న పునాలు వస్తువులు అక్కడ పడినాయి, ఆయన చిత్రని మహ్మ వస్త్రం. అలాగే కొట్టబడి, నెట్టబడి, చెల్చబడి, విరిగిన నలిగిన మన అతిక్రమించిన గాయపరచబడిన ఆ దేహము, ఆ శరీరము మహిమకు మార్చబడింది. దేవుని స్తోత్రం. మహిమకు మార్చబడింది.
నీ యొక్క దేహము, నీ శరీరము కూడా ఎలాంటి అనుభవం పొందాలి అంటే లోకంలో ఉన్నప్పుడే, ప్రభు నిన్ను పిలిచే లోపే ఇలాంటి కొన్ని అనుభవములు, శ్రమ, శోధన, కష్ట, నష్టము ద్వారా నీ దేహము లేదా నీ శరీరం మహిమ మార్చబడాలి. అప్పుడే నీకు పునరుద్ధాన అనుభవం అనేది నీకు కలుగుతుంది. ఆలోచించండి. కనుక దేవుడు బిడ్డలారా, వెగిరిమే నువ్వు లేవాలి. ప్రభునందు నిద్రించిన వాళ్ళు మొదట లేస్తారు అని ఎవరికి ప్రకారం పునరుద్ధాన అనుభవం, పునరుద్ధాన శక్తి అండి. అంత తేలిగ్గా రాదండి. వారి బ్రతికిన కాలంలో వారి జీవితము తృణప్రాయంగా ఎంచుకున్నారా? ఏ పరిస్థితులు వచ్చినా అంతే దేవుని యొక్క సంగతి అప్పగించుకొని సాగిపోయినటువంటి వారు. అనేక హింస శోధనలు, వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఎన్నో 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 అత్యున్నత అనుభవాలు పొంది అలాగా ప్రభునందు నిద్రించారు. అలా బోస్ శబ్దం విన్నప్పుడు వెంటనే వారు పునరుద్ధాన అనుభవంలోకి మార్పులు వచ్చేస్తున్నాయి. చైత అక్షత రచించుకో. ఎంత గొప్ప సంభవం, మహిమ మార్చబడ్డా పునరుద్ధాన శక్తి అనుభవంలోకి వచ్చేసాం. అలాంటి అనుభవం నువ్వు కూడా పొందాలి. అలాంటి స్థితికి నువ్వు కూడా రావాలి అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలకు ఒకసారి ఆలోచించండి. ఎంత శ్రేష్టమైన పునరుద్ధాన అనుభవం పొందకుండా ఉంటున్నారా? పోలిగా చెప్తారు భక్తులు, అమ్మా శ్రేష్టమైన భక్తులు పునరుద్ధాన అనుభవం పొందారని రాయబడి ఉంది ఎబ్రీ భక్తులు. నిజం. కనుక మన ప్రభుని స్తుతిస్తున్నారు. పునరుద్ధానుడు అయ్యాడు. ఈ రోజు నువ్వు పండుగ జరుపుకుంటున్నావు. సంతోషమే. నేను కూడా మీతో పాటు సంతోషిస్తున్నాను. కానీ అంతకంటే శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? నీవు కూడా ఆ అనుభవంలోకి రావాలి. నీవు కూడా ఆ తీరులోకి రావాలి. మొట్టమొదటి ప్రభు వారిని నమ్మాలి. చూడు, ఆత్మ కార్యములు, అద్భుతములు ఎన్నో చూస్తున్నావు, లక్ష్య పెడుతున్నావు. అవిశ్వాసంతో అనేక విషయంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావేమో. అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల కంటే ముఖ్యంగా వాక్యం అనే రుచిస్తున్నాయి. వాక్యం ఎలాంటిదంటే తేనె కంటే, జుట్టు తేనె కంటే మధురమైందని రాయబడుతుంది కదండి. ఆ వాక్య అనుభూలు అలాగా ఉండాలండి. నేను అనేక సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు ఒకసారి బైబిల్ క్లోజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో కష్టంగా బాధపడతాను. టైం అయిపోయింది, దాటిపోయింది అనుకుంటున్నాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని దాన్ని అనుభూలోకి తెచ్చుకోవాలి. అవును, ఒక కప్ప ఒక చక్కని గులాబీ చెట్టు కింద ఉంటాయి. ఈలోపు తుమ్మిద ఆ యొక్క గులాబీ మీద రాలి మకరంగం రోజు ఎదుగుతుంది. ఈ కప్పు బతుకంతా మురికి నీళ్ళు అప్పుడుంటే అప్పుడు బ్రతుకు మారుతుంది కదా. ఇదే రోజు కనిపిస్తుందా? బెకలో మురికి నీరు, ఇదో చెప్పు విన్నాకమ్మా. కనుక దాని బతుకంతా అదే. బయట ఎప్పుడు చూస్తాం, అది కూడా అంతేనా? జీవితం అంతా కూడా కింద అంతా పోతాట. ఎప్పుడు అది చూసేది వద్దకు తీసుకెళ్ళేటప్పుడు, 4 కాళ్ళు కట్టి మోసుకెళ్ళేటప్పుడు అప్పుడు ఎంత చక్కగా సూర్యచంద్రుడు, నక్షత్రములు, ఎంత ఉన్నతమైనటువంటి ఆకాశం ఉందని నా జీవితంలో నేను ఇవ్వలేదే అనుకున్నాను. వరకు పోయినప్పుడు
ఆలోచించు. జీవమా వెళ్ళిపో. దేవుడు నీకు మంచి సమయం ఇచ్చాడు. వాక్య అనుభవంలో ఉన్న రుచి చూడాలి. ఇక పునరుద్ధాన అనుభవంలోకి నువ్వు రావాలి అనుకుంటే పునరుద్ధాన శక్తి కలిగేది అప్పుడు రోజున నువ్వు సంఘం ఎత్తబడినప్పుడు ఒకవేళ ఆలస్యం అయితే నువ్వు చనిపోతే సమాధులు తెరవని ప్రభునందులు నిద్రించిన వారిని మొదలు లేస్తానన్నావు. ఒకవేళ ఆ తండ్రితో నీకే ఉంటే ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. వాక్యంలో ఉండాలి, ప్రార్థన అనుభవంలో ఉండాలి, లోకాన్ని విసర్జించాలి, యెహోవా మాల్యాన్ని విసర్జించాలి. ఎలా తెగగా దేవుడి కృపలో అది మీద అనుకుని ప్రార్థన పరంతో సాగాలి. నీకు ఎదుట లోకం ఉండకూడదు, ఎదుట శాపం ఉండకూడదు. మరొకటి ఏది నీ జీవితానికి వద్దు రాకూడదు. ఇలాగ నువ్వు జీవించి ఒకవేళ రాకడ ఆలోచన అయితే చనిపోలేమనుకో. ఇలాంటి అనుభవాలు పొందగలిగితే అసలు నీకంటే ఇంకా అమ్మా మించిన వారు ఎవరుంటారు ప్రపంచంలో? నీకు మించిన వారు ఎవరుంటారు? ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మన ప్రభావం యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యారు. మంచిది, పండుగ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 2026వ సంవత్సరం ఇవ్వలేదు. ఎవరు వయసుతో నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు సరే 10 ఏళ్ల వరకు 10 సంవత్సరాల వరకు ఒకవేళ మీ అనుభవంలోకి రాదు. ఎవరంటే తెలియలేదేమో, అక్కడ ఉంటేనే నువ్వు తెలుసుకుంటావు కదా. వినబోలేదు 30, 40, 50 పోలేవే, అవన్నీ ఉద్యోగం ఇస్తాను, ఒత్తి ఇస్తానులే. ఏమంటే నామకా గుడి, నామకా ప్రార్థన, నామకా బైబిల్గా పట్టుకోవటం ఇవే. కానీ ఇంకెన్నాళ్ళు జరగాలి, ఎంతకాలం మీ దూరంలో వెళ్ళిపోతాం. సమయం కూడా లేదే. ఈ పునరుద్ధాన అనుభవంలోకి రావాలి. క్రీస్తు అలాగా శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేసిన యేసు ప్రభు దేవుడు ఆయన లేపాడు. రేపు క్రీస్తు ప్రభు మనం లేకపోతున్నా నువ్వు లేవాలి. ఆ కెపాసిటీ నీకు రావాలి అంటే మొట్టమొదట నువ్వు బ్రతికి ఉండగానే సమయం ఉన్నప్పుడే దేవుడు ఆత్మ నీకు అన్ని విషయాలు హెచ్చరించి ప్రోత్సహించి నిన్ను లేవనెత్తుతున్నప్పుడే ఇవన్నీ విషయంలో మొట్టమొదట నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి. ఏమండి అంటే వాక్యం అనుభవం కలిగి ఉండాలి. వాక్యం లేని జీవితం వద్దులేనా. దాం ఎంతమావులు రూతులతో అంటే ఎంత పెట్టుతాం, ఎంతవరకు పెట్టుతాం. ఏమండి ఆలోచించండి. కనుక ఈరోజు పండుగ చాలా సంతోషం. ఆ పండుగ చేసుకుంటున్న నీవు కావచ్చు, నేను కావచ్చు, ఆ ప్రశస్తమైన ఈస్టర్ పదవులకు తగినట్లుగా మన ఆత్మీయ జీవితాలు సాగుతున్నావా? ఏమండి ప్రథమ పొలముగా ప్రభు యేసుక్రీస్తు వారు లేవబడున్నారు. రేపు నువ్వు కూడా లేవబడాలి కదా. ఆలోచించండి. బాగా కష్టపడుతున్నావని నన్ను చూడు కనుక చెబుతున్నాను. ఆలోచన చేసుకోండి. ఎంతో తెలిసినా తెలియకపోయినా ప్రభు లేచారండి. ఈరోజు ఎవరు లేచారు? ప్రభు లేచారు. చనిపోయి సమాధి చేయబట్టి తిరిగి లేచారండి. ఇస్తుంది ఈరోజు అనే చెప్తున్నా. ఎన్ని సంవత్సరాలు ఇలాగా చెప్పుకుంటూ పోతాం? ఎంతకాలం ఇలాగ ఊరకనే చెప్పుకుంటూ పోతాం? ఇష్టగానే మిగిలిపోతుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో మార్పులు కావాలి. అలాంటి అనుభవాన్ని పొందాలి. అలాంటి స్థితికి నేను కూడా రావాలి. రేపు ఆర్కేంజల్ ప్రధానతతో పూర్వం వదులుతుంది. సమాధులు తెరబడతాయి. ప్రభునందు బుద్ధుడు లేస్తాడు కదా. అలాంటి
అంత ధన్యత నేను కూడా ఉండాలి. అలాగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళ చెప్పి అంత ఇక్కడ ఎవరైనా ఉంటే ఇష్టపడతారు. ఇష్టం కలిగినట్టుగా ఉంటున్నారో లేదో నేను చెప్తున్నానా? మంచిదే, చేయతారు. ఆలోచించండి. ఏమండి, మీకు పునరుత్థాన బలము శక్తి పొందాటానికి కొన్ని మార్పులు అవసరమైంది, కొన్ని చేర్పులు అవసరమైంది, జీవితంలో మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, నేను చెప్పే బాగా వినాలి. బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో పునరుత్థాన అనుభవం జీవితంలో పొందాలి. ఆ అనుభవం రావాలి. వేగంగా నెప్పగలం కూడా సమాధులు తడబడి వెళ్ళిపోవాలి. ఒకవేళ సజీవంగా ఉండి నువ్వు సిద్ధపడితే వెళ్తావు కదా. సజీవంగా ఉన్నవారు కూడా అనేక మంది వెళ్ళదండి. ఆలోచించండి. సమాధులలో ప్రభు నన్ను నిద్రించామని చెప్పుకుంటున్న వారు అందరూ వెళ్ళరు. ఇదొక మంచి అయిన పైవారితో సహా. అందరినీ ఒక గాడిని కట్టకండి. శ్రేష్టమైన భక్తులు మంచి ఒప్పుకొని విలువైన సాక్ష్యాన్ని కలిగి మన జీవితము దృఢపాయంగా ఎంచుకొని దేవుని బిడ్డలారా అన్ని విషయంలో ఆయన చిత్తాన్ని సారంగా జీవించి కృప పొందినటువంటి భక్తులు, దైవజనులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు అనబడిన వారు ఉన్నారే, వారు మాత్రమే పునరుద్ధాన బలము శక్తి కలిగి ఆ పురుషత్వమే చేస్తాను. రెప్పపాటును బట్టి మార్పులు వస్తాయి. రావాలంటే నువ్వేం చేయాలి? రావాలంటే నువ్వేం చేయాలి? ఇదే దిస్ ఇస్ కాల్డ్ రిజరక్షన్, పునరుద్ధానం. వాళ్ళు ఎలా పొందుతావు? పునరుద్ధాన శక్తి రావాలి నీకు. ఎలా? హౌ? మొట్టమొదట నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు తప్పించాలి. దేవుడు అన్నాడు, నీ ప్రవర్తన అంతా మీద దేవుడికి అధికారం ఇవ్వకూడదు. సావిత్రి చూస్తారు అంతే. ఎవరెవరికి నీ జీవితం మీద అధికారం ఇచ్చావు నాకు తెలియదు, కానీ మొట్టమొదటి దేవుడికి ఇచ్చేసాను అంతే. రెండవదిగా నువ్వు ఏం చేయాలో తెలుసా? విశ్వాసములో దేవుని యొక్క సన్నిధిలో బలముగా ఆయనలో అతికబడి ఉండాలి. ఇకపోతే మూడవదిగా నీ జీవితంలో వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉండనివ్వండి, నువ్వు సహించే జీవితం. ఎవరో పాట పాడుతున్నారు, ఎదుగుతున్నారు, ఎవరమ్మా ఈ సింగర్స్? ఎవరమ్మా సింగర్స్? మా సంఘంలో పిసిసిలో ఉన్నారా? లేకపోతే గాంగో పిలిచి ఉన్నారండి? చెప్పండి, బయట తప్పండమ్మా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. వాక్యం చెప్పేటప్పుడు వినాలి కానీ పాటలు పాడమండి. వాక్యం చెప్పి వినడం నేర్చుకోవాలి కానీ బైబిల్ చూడడం లేదు. వాక్యం చెప్పేటప్పుడు విని దాన్ని అర్థం చేసుకునే స్వభావం ఉండాలి కానీ రాయమని చెప్పలేదు. నువ్వు రాయటానికి ఇంకేదో చదవటానికి అలాగ వచ్చినట్లయితే నువ్వు మందులో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంటి దగ్గర ఉండొచ్చు. ఎందుకు వచ్చావు? నువ్వు రాయటానికి, పాడటానికి, అది విధి టైంలో పాడవలసిన సమయంలో పాడాలి, ఆడవలసిన సమయంలో ఆడాలి, చదవవలసిన సమయంలో చదవాలి, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి, వినవలసిన సమయం ఉంటే వినాల్సిందే ఖచ్చితంగా. వినేటకు వేగిరి పడవని వాక్యాలు రాయబడ్డాం. అర్థమైందా? దేవుని బిడ్డలారా, చివరి దినాలు మన ఆత్మీయ జీవితంలో వచ్చే పరిస్థితులు ఏదైనా సరే సహించే మనసు, ఓర్పు వహించే స్థితి కావాలి జీవితం. ఇకపోతే అన్నిటికంటే చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది నిరీక్షణ, హోప్. నిరీక్షణ కావాలి. ఏమిటా
నిరీక్షణ ఎలా ఉంటుంది? తెలుపుగా ఉంటుందా? మరొక రంగులో ఉంటుందా? తాగితే గట్టిగా ఉంటుందా? మెత్తగా ఉంటుందా? అది ఏ విధంగా ఉంటుంది? ఇవేమిగా లేని దాని కొరకు ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, నాకు నా దేవుడు చేస్తాడు. అక్కడ ఉన్నది, నేను అక్కడికి వెళ్తాను, నా ప్రభు రాజ్యం చాలా ఉన్నతంగా ఉంటుంది, అది నమ్మటం నిరీక్షణ. అంతే. ఈ నిరీక్షణ కలిగిన జనాంగం చాలా విలువైన వారు. అందుకే అబ్రహాము భక్తులు దూరం నుండి చూసి ఆ దేశం చూసి ఏం చేస్తారంట? వందమని చెప్పారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, నిరీక్షణ చాలా విలువైంది. అందుకే పౌలు గారు అంటారు, ఇంత నిరీక్షణ మనలో సిగ్గుపడదు. నిరీక్షించు, కష్టం నిరీక్షించు, శోధనలో నిరీక్షించు. అనేక నీ జీవితం భయాందోళనతో, భయభీతులతో, భయకంపంతో, ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు, అనేక పరిస్థితుల్లో కొట్టబడుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడి వైపు చూసి నిరీక్షించావు. ఈ నిరీక్షణ నీ జీవితాన్ని ఇంకొక మెట్టు ఎక్కించి ఊబెత్తన లేవనెత్తుకుంటాయి. పునరుత్థాన అనుభవంలోకి రావాలంటే ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో రావాలి. రేపటి రోజు నువ్వు లేవాలి. గోరు శబ్దం వినిన తర్వాత నువ్వు లేవాలి. ఒకవేళ ప్రభు నాకు ఆలస్యమై ముందుగా నువ్వు చనిపోతే, నేను చనిపోతే, సమాజం తెరవబడతాయి. లేవాలి. ప్రభు ఎలాగో సమాజంలో నుండి లేచి ఆ వస్త్రము, నారు వస్త్రం పడిపోయింది. అమ్మ నువ్వు చచ్చేటప్పుడు కొంతమంది చాలా తీసినట్లు పడేలా తీసినట్టు పడిచేదా ఏమండి? కొత్త చీర కడితేనే పనులు అవుతుందా? నా తెలియక వస్తున్నాను, చెప్పండి అమ్మా. నా పడుతున్నాను స్వప్నాల్లో తొమ్మిది వేసింది. కొత్త చీర కడితేనే తెలుగుతుంది. దేవుడు అర్థం అనకండి అమ్మా, నోటితో చెప్పండి అమ్మా. శాంతమ్మ గారు, చిన్న శాంతమ్మ గారు వెళ్తానా? వెళ్దాం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చెమ్మట్ట కొడుతుంది. నేను శ్యామ్ జగరయ్య గారి పుస్తకం వాడు చదివాను. నేను చాలా మంది భక్తులు చదివాను. సోదర సుందర్ సింగ్ గారికి, మా దేవదాసయ్య గారికి, అలాగే చాలా మంది భక్తులు చదివాను. బుక్స్ చాలా చదివాను, తెలుగు ఇంగ్లీష్ చదివేశాను. ఈ శ్యామ్ జగరయ్య గారి పుస్తకంలో ఏమి రాశారంటే ఆయన అనుభవం రాశారు. ఒకరోజు ఒక పెళ్లికి పిలువబడ్డాడంట, వెళ్ళాక అక్కడ అందరినీ చూస్తే చాలా విలాసవంతమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కనిపిస్తున్నారంట. మా బ్రదర్స్ అయినా సిస్టర్స్ కూడా చాలా శ్రేష్టమైన పట్టు చీరలు బట్టి చాలా వస్తున్నారంట. దేవుని ఆత్మ మాట్లాడినంట. ఏమండి? దేవుని ఆత్మ మాట్లాడినంట. నేను ఇంకెవరో అనుకుంటున్నాను. ఈ రాక్షసి దేవుని బిడ్డలాగా దేవుని ఆత్మ అంతా ఆయనతో మాట్లాడినంట. చెమ్మట కుర్తుంది వస్తాము, చదువు కమ్మగని నేను అన్నాడు అని చెప్పాడు. అందరూ ఆ పెళ్లి విందులో చాలా సంతోషంగా ఉంటే ఈయన వేరేగా దూరంలో వెళ్ళే కాంతంగా ప్రార్థన చేసి చేశాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం ఎంత ఏది రాదు. ఏమండి? ఈ మధ్య ఎంత కాస్ట్లీ పెట్టులు వేస్తే అంత విలువ కదా, అవునా కాదా? అవును కదా. కాస్ట్లీ సన్ గ్లాసా, ప్లైవుడ్ ఇంకా టేబుల్ తీసుకుంటున్నారా? టేబుల్ కూడా తెస్తున్నారండి, తెస్తున్నారంట. ఏమండి? టేబుల్ తెచ్చినా, సన్ గ్లాస్ తెచ్చినా, ప్లైవుడ్తో చేసి దీన్ని దానిలో పెట్టినా నువ్వు బాగా వెళ్తావో లేదో తెలీదు. దేవుని కృపలో నువ్వు బ్రతికిన కాలంలో నీ జీవితం ఎంతో విలువైందిగా, దేవునికి మాదిరికరముగా, దేవునికి ఇష్టకరమంగా నీ జీవితం మలచబడితే
పెట్టితో సంబంధం లేదు, పట్టు వస్త్రము కట్టితో సంబంధం లేదు. దేవుని యొక్క బోధ శబ్దం వింటావు, వేగమే తిరిగి లేస్తావు. ఇట్టి కృప ధన్యత నీవు నేను పొందుదుగాక. కనుక ఈస్టర్ ప్రభు లేచిన మాట వాస్తవం. ఈ అనుభవంలోకి నువ్వు కూడా రావాలని దేవుడు కృప. దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఆలోచించండి. అందుకే అంటాడు మొదలు 15 చదవద్దు కానీ, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలియచేస్తున్నా. రెప్పపాటున ట్వింక్లింగ్, రెప్పపాటున అటు కనుమూసి తీసేయాలి. ఎంతసేపు పడుతుందండి? రెప్పపాటున కొన్ని మార్పులు వస్తున్నాయి. అక్కడ సమాధిలో నుండి బయటకు వచ్చేవారు, సజీవంగా ఉండి లేచేవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధిలో నుండి బయట ఆయన రావడంతోనే మహిమ దేహంగా మార్చబడింది. మహిమ వస్త్రం వచ్చేస్తుంది. నువ్వు కూడా అలా మార్చబడాలి అంటే బ్రతికిన కొద్ది కాలంలోనే ఏ శ్రమైన శోధనైనా పరిస్థితులైనా సహించుకోవడం, ఓర్పు వహించడం, వాక్య అనుభవం కలిగి వాక్యం ఏమై చెప్తుందో నీ జీవితాన్ని అలవర్చుకోవడం చాలా గొప్ప విషయం. అందుకే అంటారు యాకోబు, నానా విధమైన శోధనలు కలిగినప్పుడు మహానందమని మీ విశ్వాసమునకు పరీక్ష. ఆలోచించండి అమ్మా, నీకు పరీక్ష అవసరం కాదు, నీలో ఉన్న ఒక విశ్వాసం ఉన్నదే. ఇప్పటిదాకా మాట్లాడుతున్నా నాకు ఎంత విశ్వాసం అంటున్నారండి. దేవుడు నా గుండెలో ఉన్నాడంటే ఎక్కడున్నాడంట? ఉన్నాడో లేదో నాకు తెలియదు. నా జనం చెప్పుకుంటున్నా మాట ఎక్కడున్నాడంట. అట్లాంటి గప్పాలు మనం చెప్పుకుంటున్నాం. అమ్మా, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు, దేవుని వాక్యాన్ని కలిగిన వారు అమ్మా ఇట్లాంటి గప్పాలు వారు మాత్రం చెప్పరు. దేవుడు నాలోనే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడని ఆలోచించండి. దేవుని ఖచ్చితంగా నీలో విశ్వాసం ఉన్నదే, ఆ విశ్వాసానికి ఒక పరీక్ష ఉన్నది. ఆలోచించండి. పరీక్షలో మన పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, ఇంటర్ పిల్లలు రాశారు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారమ్మా? డిగ్రీ పిల్లల డిగ్రీ కూడా అయిపోయినాయి. మరి పీజీ కూడా రాస్తున్నారేమో, అయిపోయినాయి. ఇలాగా ఏమి చదువుతున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ అన్ని పరీక్షలు రాసిస్తారు. రిజల్ట్ సాధించాలి అంటే అక్కడ స్పాట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళేవాళ్ళు చేస్తామని, తీసేస్తామని, చేస్తామని ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ఉండే దాని ప్రకారంగా యేసు ప్రభువుని కూడా నీ పరీక్షలో నీకు వచ్చిన కష్టం నష్టములలో దేవుడు నీకు మార్పు లేదు. నిన్ను తిట్టబోతున్నాడు, నేను తిట్టబోతున్నాడు. దిద్దుతున్నప్పుడు 25కి 25 వస్తాయో రావో తెలియదు. ఏమండి? నిన్న మొన్న శాంతి నాకు మాట్లాడుతూ నేను నవ్వుకున్నాను. వీడంతా తగ్గుకోవాలా నీ దగ్గరికి వచ్చి అంట, నాని నాకు ఇవాళ పాతికి వచ్చింది, నాకు బిర్యానీ చేయాలన్నాడు అంట. నేనైతే వెళ్ళా మాట అన్నాడు. నేను వచ్చినాయి అంట, పాతికి వస్తే ఏమన్నాడంట, బిర్యానీ చేయన్నాడు. మా చేసిందో లేదు నాకు తెలియదు. తల్లు చేసావమ్మా? ఎవడా నిద్రపోతున్నట్టు నీ మనలో పాతికి వచ్చింది, బిర్యానీ చేసావా? నిద్రపోయావా? చేసావా? చేయలేదా? చేయలే. జనం వచ్చిందా ఎవరికి? ఇప్పుడు కాదా? అప్పుడు చేయలేదా? అడిగాడా? పాతికి వచ్చి నీకు అంత ఏం చేయాలంట? సింపుల్గానే అడిగాడు. ఆలోచించండి. ఎవరు పెట్టాగా ప్రభు నిన్ను దిద్దుతున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? ప్రతి లేఖనాలు దిద్దమని చెప్తున్నాయి, ఖండించమని చెప్తున్నాయి. వాటిలో నువ్వు విజయం సాధించాలి. మెరిట్ రావాలి. ఈ మెరిట్ వచ్చి ఉపయోగం లేదు. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక
2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 చదవాలి. త్వరగా చేయండి. దైవజనుడు సన్నద్ధుడై ఈ సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అన్నితో ఆలోచించండి. నువ్వు లోకములో బ్రతికున్నప్పుడే దేవుని యొక్క బలిష్టమైన హస్తములోనే, దేవుని యొక్క అధీనములోనే, లోకములో ఉన్నప్పుడే, దేవుడు యొక్క సన్నిధికి, దేవుడి యొక్క రాకముందే నీ జీవితము దిద్దపడాలి, కరెక్షన్ చేయబడాలి. నీ లైఫ్ కరెక్షన్ ఉండాలి. ఆలోచించండి. ఉపదేశమునకు ఆయన ఏం చెప్తాడు? ఖండించాలని. ఈరోజు ఎన్నో వాళ్ళు మొదలు ఖండించేస్తారండి. అప్పుడు చేసి తప్పు కదండి, అలా చేయడం తప్పు కదండి. అసలు ఎట్లా అంటే అట్లాగైతే అబ్బో ఇలా అయితే కష్టమేనండి, అబ్బో చాలా కష్టమండి. ఇది టైఫాయిడ్ వస్తే కఠినమైన పరిచయం చేయవా ఏమండి? మన ఇప్పుడు వాంతులైనా అంట బాగా, అసలు ఎంత వాంతులైనా నాకు అసలు ఏమి గిల్లా పోయిందంట పాపం. బాబు మన వాళ్ళతో కూర్చొని ఎంతో నాకు అసలు ఏమైంది, 2 నెలల్లో కూడా వాంతులు. ఏమండి? ఏదైతే పరిచయం చేయాలా లేదా? ఒక్కపోయి బిడ్డ కొడుకు నాకు చేయాల్సిందే. గత కోసం చేస్తుంది, గత కోసం చేస్తుందా? మరి గాలి గురించి పచ్చి మెత్త చేస్తున్నాము. మీకు శక్తి రావాలని, నీరసం పోయి కోలుకోవాలని, అన్ని విషయాలు బలంగా ఉండాలని ఎంత జాగ్రత్తగా బ్రతం చేస్తున్నావు. ఆ టైఫాయిడ్, మలేరియా నీకు వచ్చే రోగం పోయే ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు. క్రీస్తు వారి రాజ్యం కొరకు ఆయన బలిష్టమైన హస్తంలో నువ్వు దిద్దుకుంటూ ఉన్నావు. సర్జరీ పడేలాగా ఉండాలి. ఖండిపునకు లోపడాలి, హెచ్చరించినప్పుడు లోపడాలి, నువ్వు దిద్దుకోవాలి. అంతే. ఈ కాస్త ఈ రోజు పోయి అంటే ఇలా నేను దాన్ని మార్గం వచ్చాను. దైవజనులేమన్నా నేను వచ్చి ఆదరించి అమ్మ ఇట్లా అట్లా అని చెప్పే వాళ్ళే ఉండదు. కాలం అయిపోవాలి. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం దేవుని బదిలీగా ఉంటే తప్ప ఇది పునరుత్థాన బలం రాదని నిజముగా చెప్తున్నాను. ప్రభువారు తిరిగి లేచాడు. ఆయన ప్రథమ ఫలముగా లేవనెత్తబడ్డాడు. దేవుడు ఆయన లేపాడు. అవును, నువ్వు రేపులే మరి పునరుత్థాన బలము కలిగి సమాధులు తెరవబడి ఆ ఊరు శబ్దం విని లేవను కదా. ఒకళ్ళు లేస్తావా? ఒకళ్ళు లేస్తావా? నీ జీవితం చాలా పచ్చిగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. కుడికైనా లేదవకైనా దూరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును అవును, ఆలోచించాలి. దేవుడు గారు అంటాడు, దేవుడు నాకు చేయలేనివే తినిపించాడు అన్నట్టు. విషమ పరిస్థితులు చేతితో పోల్చాడు, కఠిన పరిస్థితులు చేతితో పోల్చాడు. అంతే. అలాంటి సందర్భాల్లో దేవుడు ఆత్మ నిన్ను నన్ను అంతా బలపరుస్తుంది. అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఒక అనుభవ ప్రకారంగా ఒక పునరుత్థాన అనుభవం తీసుకుంది. నిరీక్షణ చాలా విలువైనది. నిరీక్షణ చాలా విలువైనది. నిరీక్షణ లేకపోతే నీకు పునరుత్థానం ఉండాలి. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే పునరుత్థానం వల్ల నీకు ఒక నూతన జీవం కలుగుతుంది. రోమా రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం త్వరగా చేయాలి. ఎవరు తీస్తా వెళ్తారు? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. న్యూ లైఫ్, న్యూ లైఫ్. నీకు పునరుత్థానం ద్వారా ఏం పొందుతావో తెలుసా? మన ప్రభు యేసుక్రీస్తు వారు లేపబడిన
ప్రకారంగా నువ్వు కూడా ఎలా లేకపోతే నూతన జీవం పొందుతావు, ద్వారాలేస్తావు. ఆలోచించండి దేవుని పిల్లలు, నీకు కలిగేటువంటి గొప్ప మేలు, నీకు గొప్ప ప్రయోజనం. ప్రభు వారు పునరుత్థానం చెందాడు, లేచాడు, మహిమకు వెళ్ళిపోయారు. నీవు కూడా ఆ మహిమ రాజ్యంలో ఉండాలనుకుంటే, తిరిగి లేపబడాలి అంటే బాప్తిస్మం అనేటువంటి పునరుత్థానం ద్వారా నూతన జీవం కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవం నీ జీవితంలో రావాలి. ఆలోచించండి, ఎలా ఉంటాం? బాయ్ పైన వెనక ఎక్కడో మెట్ల మీద పిల్లలు కూర్చున్నా, వాళ్ళు ఉండదు. నేను వస్తే దేవుని బిడ్డలారా ఆలోచించండి. నాకు మీ జీవితాలు ఇష్టం ఎదురు చేసుకోలేదు. 25లో కూడా ఏప్రిల్లో వచ్చినట్టుంది బ్లాస్ట్ కూడా, మరి మార్చి వచ్చింది. నాకు బాగా ఐడియా లేదు. ఇది కూడా చేసుకున్నాం కదా, సంవత్సరాల తరబడి చేస్తానే ఉంటాం, తింటానే ఉంటాం, పండగ అంటానే ఉంటాం. దాదాపు దాని శక్యం కూడా కాదు. 2 గంటలకంతా పండుగ అయిపోతుంది. అవుతుందా లేదా? ఏమవుతుందా? ఏమండి ఆలోచించండి. నూతన జీవం కలిగి జీవించాలి. బ్రతికి ఉండగానే దేవుని బిడ్డ నూతన విధానం నేను చెప్తున్నాను. ప్రాచీన స్వభావం వదులుకొని నూతన స్థితిని జీవితాన్ని ధరించుకోవాలి, క్రీస్తును ధరించాలి. అసలైన పునరుత్థానం అనుభవం నీ జీవితంలో రావాలి. వస్తున్నదా? ఒక ఆక్షేపం కోసం చేసుకోవటం కాదండి, పెద్దంటే కాదండి. మన జీవిత అనుభవంలో ఒకసారి ఆలోచించండి అమ్మ. ఇలా ఇస్తారు అది కాస్త 2 గంటలకు అయిపోతుంది. ఏమన్నా అయిపోయిందండి, ఎప్పుడుండో అనుకుంటున్నాము. మీకోసం ఉంటుందా? నా కోసం ఉంటున్నాను. మీటింగ్స్ కోసం కనీసం సంవత్సరానికి ఎదురు చూస్తాం కదా. 3 రోజులు అయిపోయాక అప్పుడే అయిపోయింది. నాకు కనుక మీరు డబ్బులు చూపించారు, 4 రోజులు ఇస్తాను. వీళ్ళందరూ ఇస్తే 3 కాదు 4 రోజులు, మొత్తం ఎంత? 4 రోజులు వేస్తాం. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఏది ఆలోచించండి. ప్రభు త్వరగా వస్తున్నా. నూతన జీవం లేని వారమై ప్రభు యేసు క్రీస్తు వారు పునరుత్థానం ద్వారా పొందినటువంటి అనుభవాన్ని నీవు నేను పొందగలిగితే ఎంత గొప్ప ధన్యత అండి. ఆలోచించుకుందాం. దినాలు ప్రభు వస్తున్నారు కనుక ప్రతి లేఖనము అన్ని విషయంలో నేను దిద్దుతుంది, సరిచేస్తుంది. మా కుమారి వెనక ఏదో పాపని వెనక కూర్చుంటే వద్దు, మేము ఖాళీ ఉంటాం. అప్ప వెళ్ళి కూర్చోబా. నేను చూస్తే వీళ్ళందరికీ నేను చూస్తుంది. ఇదిగోండి బాగా ఎందుకు వాళ్ళని గొప్ప పెట్ట. దేవుని వెళ్ళారు, ఆలోచించండి. మన ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క గొప్పని అపరిమితంగా పట్టుకుందామని పునరుత్థానం చాలా విలువైనది, శ్రేష్టమైన పునరుత్థానం పొంది మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నానంట పొందుగానంటాడు ఎవ్రీ బర్త్. నువ్వు మరి నీవు ప్రభు పొందాడు, సంజయకు ఉపవాసంకి వెళ్ళాడు. రేపు నిన్ను కూడా తీసుకువెళ్ళబోతున్నారు. ఆ పునరుత్థాన శక్తి నువ్వు పొందినప్పుడు రాబోతున్నాను. అట్టి ధన్యత నీకు కావాలి.
అందరికీ కావాలి. ఎప్పుడో సాధించుకోవాలి. ఇంకా దేవుడి యొక్క సన్నిధిలో కనిపెట్టు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. వాక్య అడుగులో సాగు. అనుదినము వాక్యం. అందుకే అంటాడు సామెతల్లో అసలు అనుదినము నా గడప యొక్క కనిపెట్టువాడు కనిపెట్టాలి. అందుకే గొప్ప విశ్వాసం కలిగించాను నువ్వు అంటారు కదా. నిజమే నిజమే. అది యజమాని ఒక గడప దగ్గర కనిపెట్టుకుంటూ ఉండే మాట వాస్తవమే. కానీ అంతకంటే విలువైన వారిగా మనం కూడా కనిపెట్టుకోవాలి కదండి. కనిపెట్టుకోవాలి కదా. ఆలోచించండి. దాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి కదా. కాలేబు అనే ఒక ఆయన ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం తర్వాత కాలేబు అంటే అర్థం 2 ఆల్సో బోల్డ్ అంటే ధైర్యము, అలాగే అన్నారు. అయితే దీని అర్థమిచ్చేలాగా దేవుడి యొక్క వాగ్దానాల వైపు ఈ అర్థం వచ్చేలాగా కనిపెట్టాడు. సంఖ్యాకాండంలో 14లో చదవద్దు. అక్కడ అంత చూసొచ్చారు కదా. కనాను వెళ్ళి ఇద్దరే మంచి సాక్ష్యం చెప్పారు. మిగిలిన 10 మంది చెప్పలేదు. ఈ ఇద్దరు మాత్రమే దేవుడు చెప్పాడు. ఈ ఇద్దరు మాత్రమే కనానికి వస్తారు అని, ఖచ్చితంగా వస్తారని చెప్పారు. ఈ మాట ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు చెప్పండి. ఎవరు ఈ మాట ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు చెప్పండి. నోట్ చెప్పండి అమ్మాయి, చెప్పండి. చదివారుగా. ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు? కాలేబు. యెహోషువ పంచేటప్పుడు, చీట్లు వేసి న్యాయ సమతగా పంచి ఇచ్చేటప్పుడు కాలేబు పరుగున వచ్చేస్తాడు. అప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా నీవు కనానులో స్వాస్థ్యం ఉంటుందని చెప్పినప్పుడు, నువ్వు చేద్దాం అని చెప్పినప్పుడు 40 సంవత్సరాలు. అతను 45 సంవత్సరాలు వచ్చింది. వినాలి బాగా. 45 సంవత్సరాలు వచ్చింది. ఆ 45 సంవత్సరంలో ధైర్యముతో ఆ వాగ్దానం కనిపెట్టాడు. నిరసనల అవిశ్వాసం రాలేదు అమ్మా. లేఖనం అందరూ అనుమానం పడలేదు. తన జీవితం మిగిలిన 45 సంవత్సరాలు ఆ వాగ్దానం కోసం కనిపెట్టాడు. ఆ వార్త విన్నా. కనాల్లో యెహోషువ చీట్లు వేసి పంచుతున్న సంగతి వచ్చేసాడు. ఏమన్నాడు తెలుసా? అప్పుడు వాగ్దానం చేసినప్పుడు నీతో మాత్రమే ఉన్నాను. ఆ రోజు దేవుడు చెప్పాడు కదా. ఆ మాట ప్రకారం వచ్చాడు. అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి. మొత్తం ఎంత? 85. ఈ 85 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్పుడు ఎలాంటి శక్తి ఉన్నదో, ఎలాంటి బలం ఉన్నదో, ఎలాంటి ఓపిక ఉన్నదో అదే స్థితిలో వచ్చాడు. నాకు దయచేయాలి. ధైర్యంగా అడిగాడు. ఆలోచించండి దేవుడు వెళ్ళాడు. అలాగే ధైర్యంతో దేవుడి యొక్క వాగ్దానాలు నువ్వు కూడా సంతోషించుకోండి. దేవుడు వెళ్ళాడు. తన అనుభవంలో నువ్వు రాగలిగితే, వాక్యంలో రాగలిగితే, ప్రార్థనలో రాగలిగితే నీ జీవితాన్ని మలుచుకోవాలి. అంతే. ఆలోచించండి. సరే, రీతిలో నశించిపోవాలి. మహిమ మార్చబడాలి అంటే లోపం దేకని అక్కడ రానివ్వకూడదు. అంతే. ఆలోచించండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? కొంచెం ధైర్యంగా అడిగారు. ఈ కొండ ప్రాంతం అంతా మీరే తీసుకోవాలి. అది చదువుతుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. కాలేబు విషయం ఎంతో తెలుసు. వాగ్దానాలు సుఖం తెచ్చుకోవడానికి ప్రార్థన పుస్తకంగా కనిపెట్టి ఒక శబ్దం ఒకరు దేవుడు వినిపించబోతున్నాడు. ప్రధాన దూత ఓదబోతున్నాడు. తగిన సమయం రాబోతుంది.
నేను కూడా వేగిరమే లేవాలి, నేను కూడా లేవాలి, ప్రభుని ఎదుర్కోవాలి. మేకల మీద ప్రభు రాబోతున్నాను, నేను ఆయన ఎదుర్కోవాలి అని ఆసక్తి నీకుండి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినట్లయితే, ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లయితే, లేఖనములు ఎరుగునట్లుగా నీవు అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా పునరుత్థాన బలం కలిగి నువ్వు వెనక్కి వెళ్ళేస్తావు. రెప్పపాటున మార్పులు వస్తాయి. ప్రభుని మర్చిత అమర్చిత ధరించుకుంటాం లేదు, క్షైతాక్షరం ఓ మడవ ముళ్ళెక్కడ, ఓ మడవ నుంచి అక్కడి మనకు ఇచ్చినట్లుగా ఆలోచించండి. స్థితి మీ జీవితంలో రావాలి అనుకుంటే నిజంగా పట్టణంలో నిజమైన విశ్వాసం రోజు చేసుకో. క్షమించండి, ఇష్టం చేసుకో, రోజు చేసుకో. సంవత్సరానికి ఒకసారి వచ్చే దానికోసం ఎదురు చూడటం తప్ప నీ జీవితం విలువకరముగా, మహిమకరముగా, యోగ్యమైనవిగా, అమ్మ దేవుడికి ఉపయోగకరముగా, ప్రయోజనకరముగా, మాదిరికరముగా, దేవుడు మెచ్చే రీతిలో నీ జీవితం మలచబడి అమ్మ ఆయన యొక్క బలిష్టమైన అర్థములో అమ్మ పరీక్షించబడి కుటుంబం అయిబడి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలో కనుక ఉన్నట్లయితే అసలు ఫలం నమ్మకాలు మంచిగా వస్తారు, దాస్తాలని వేగమే అంతే. ఆ స్థితి నీ జీవితంలో కావాలి అనుకుంటే ప్రార్థన చేసుకొని ఆ పునరుద్ధాన బలం కోసం ప్రార్థన చేయాలి. నిజంగా ఈరోజే మీకు ఇష్టం, ఈరోజే ఇష్టం. ప్రభు ఎలాగ తిరిగి ఆయన లేచేయి నాకు ఆ ఉన్నతమైన శ్రేష్టమైన నీకు నాకు ఇచ్చి ఉన్నాడు, మనకి ఇచ్చి ఉన్నాడు అంతే. అలాంటి కృప దాన్ని పెంచుకోవద్దు. ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు ఉంటారు చిన్నదాల్లో ఉన్నాం కదా, ఉన్నాం కదా. ఇలాంటి గొప్ప ధన్యత నేను కావాలని ప్రార్థన చేస్తాను. బతుకున్నది 45 నుండి 50 నుండి చదివినట్లయితే అక్కడ ప్రధానంగా వచ్చి ఆ పౌలు గారు అంతవరకు శ్రేష్ఠంగా రాస్తున్నాడు. ముఖ్యంగా 55 వచ్చిన కథగా చెప్తూ ఉన్నది. మగము ఎంత గొప్ప మగము ఈ రకంగా వినబట్టి చెప్తే సింపుల్గా చెప్పేశాడు. మొదటి దశరంత రాసిన పత్రికలో సింపుల్గా చెప్పేశాడు పౌలు గారు. ఏమని? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో ప్రభువు రాబోతున్నాడు, వేవేల దూతలతో రాబోతున్నాడు. మనం అక్కడ అంటే వర్త తేలిక రాదు, అంత తేలికైన విషయం కాదు. నీ భక్తి ఎంతో అని చూస్తున్నా. అమ్మా ఆలోచించండి. ఓట్లో ఒట్టి మాటలు సంవత్సరం తెలిపోయేలాగా తీయమ్మ చూడండి. అట్లా ఉండవద్దు. నీ జీవితం దేవుడిని విలువైందిగా కనిపించేలాగా చూస్తాను. ఏమండి? స్వీట్ అరోమా అని పెంచేలాగా ఉండాలి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని చూసి. అంతే. అలాంటి జీవితంలో దేవుడి దృష్టికాలం తన అనుభవం పొంది ఆయనతో పాటు మేఘవాహన వస్తున్న ప్రభుని ఎదుర్కొంటాడు. అలా ఉండడానికి ఆ ఇష్టం మన జీవితంలో చేసుకుంటాం. ఆ ఇష్టం సామర్థ్యంలో నేను ఇష్టలో పోలేదు. ఏమండి? పిల్లలుగా ఉన్నప్పుడు వేరు, బాప్తిస్తం తీసుకుని ప్రభులో సాగుతున్న దగ్గర నుండి కూడా ఈ ఇష్టం అర్థం సరిగ్గా తెలియలేదు. ఎప్పుడైనా తెలుసుకో, జీవితాలను సరి చేసుకో, ప్రభుత్వం అప్పగించు. నీ విశ్వాసంలో ఎంతవరకు సాగుతున్నావో, నీ అనుభవం ఎంతవరకు ఉండదో ప్రభులో తేలిపోవద్దు. ఎలా ఉండొచ్చు
పరువుగారు తిమోతికి చెప్తాడు, వచ్చి మాటలకు ముందుగా ఉండేవాడు తిమోతి అంటాడు. వచ్చి మాటలు గుండులాగా కొరకడ గుండులాగా అట్లాంటి వాటి వచ్చి వేపవాడు విపత్తు భక్తిని త్యాగం చేస్తాడు. ఓటి భక్తి, చనిపోయిన భక్తి చూడనాలి కదా. ఇంకా అన్నాడు పట్టుకో అమ్మా, ఇవేమీ నీ జీవితాన్ని పునరుత్థాన అనుభవం నడిపించలేదు. ఎస్కేల్ అంటాడు, నోహు, దానియేలు, యోబు లాంటి వారు ఈ దేశంలో ఉన్నను వారే అమ్మా నీతిని బట్టి వారు రక్షించబడతారు, కానీ ఎవరు రక్షించబడతారు? నీ నీతి ఎంతో, నీ భక్తి ఎంతో, నీ విశ్వాసం ఎంతో దేవుడు చూస్తున్నాడు. విశ్వాసాన్ని అడ్డం పెట్టుకోవద్దు, వరక ఏదో దైవ నీతి దాన్ని అడ్డం పెట్టుకోవద్దు. నీ భక్తిని ఒక అడ్డం పెట్టుకోవద్దు. భక్తి రకరకాలు ఉన్నాయండి. భక్తి రకరకాల భక్తి ఉన్నది. నేను టూకేగా లాగేస్తాను. ఒకటి, ఆదివారం ఉదయాన్నే లేచి నడుచుకుపై ఇద్దండి తొందరగా టైం అయిపోయింది అని హడావులు చేసి అక్కడ ఎంతవరకు వింటారో, ఎంతవరకు డబ్బులు మోసుకొస్తారో, ఎంతవరకు బలమైనటువంటి చుక్కలు వస్తారో నాకు ఎవరు తెలియదు. కానీ అలవాటు టెన్షన్ పడతా ఉంటారు. ఏమన్నా 20 వెజిల్స్ నాయిస్ అన్న ఏమన్నా రకమైన అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. చేస్తున్నావు అలాగా రకమైన రకరకాలు ఏమండి దేవుని యొక్క మాదిరికరమైన జీవితం అమ్మా, దేవుల్లో విలువ పెట్టబడిన జీవితము, వాక్య అనుభవంలో బాగా పుట్టం వేయబడిన జీవితము, ఏమండి ప్రభు యొక్క బలిష్టమైన బెగు దిద్దబడి ఉన్నటువంటి జీవితం నిజమైన భక్తి. నిజమైన భక్తి ఆలోచించండి. అలాంటి నిజమైన భక్తి ముసలమ్మ మొత్తట్లా విసర్జించి భక్తి విషయంలో నీ మట్టుకు నీవే జాగ్రత్త పడమని వాటితో రాయబడాలి. కానీ ఇలాంటి ఒట్టు భక్తి ఇచ్చి పెడతాం. ప్రభనేసి క్రీస్తు వారిని కలిగి ఉన్న భక్తి, వాక్య అనుభవంలో ఉన్నటువంటి లోతైన అనుభవ భక్తి, ఆ వాక్యలో ఉన్నటువంటి బలమైనటువంటి రుచి అనేటువంటి భక్తిని మనం కలిగి ఉంది. ప్రభువుల ముందు ఇదే నీకు పునరుద్ధానం రోజు చేస్తుంది. ఇదే ఇలాంటి స్థితి నీకు కలిగి ఉంటుంది. కానీ ఇలాంటి అనుభవాన్ని చూస్తున్నాను. ఎన్ని ఇష్టలు పోవాలి, ఎన్ని ఇష్టలు పోవాలి, ఏమండి ఎన్ని ఇష్టలు పోవాలి. ఆడితే కుదరదు, పాడితే కుదరదు, వాళ్ళ వాక్యం చదివితే కుదరదు. ఆలోచించాలి. ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో కూర్చున్నా, ఎచ్చోట ఉన్నా దేవుడిని ఆత్మ కలిగి, దేవుడిని ఆత్మ ఒక రకం నీతో ముట్టరించేలాగా ఉండాలి. 1000 మందిలో ఉంటాం, నువ్వు ముట్టచ్చంగానే జీవించాలి. నీ జీవితమే సులభతనం. నా ప్రభు ఎలాంటి వాడో తెలుసా? రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000లో అర్థం ఏంటి? 33 కోట్ల దేవతలు అనబడ్డ వారు ఉన్నారు లోకంలో. దేవుళ్ళు, నా దేవుడు ఒక ప్రత్యేకమైన పాపుల్లో వచ్చారుగా ప్రత్యేకంగా ఉంటాడు. నిర్దోషుడు వేస్తున్న కలవసమని యాజకుల్లో కూడా ప్రధాన యాజకుడు, ఇటు యాజకులు నాకు సరిపోతుంది. ఈయనండి అలాగ మీరు చెప్తాను. అవును, చెప్తున్నారు. ఎట్టి భక్తిని అర్థం పెట్టుకోవద్దు, ఏదో వాక్యం అంటే వాక్యాన్ని అర్థం పెట్టుకోవద్దు. ఎలా ఉన్నారు అంతాల బట్టలు నిద్ర బాగుంటుంది. ఏమండి
ఇంకా నిద్రమత్తు వదలదా ఏమండి? నిద్రమత్తు చేత సంవత్సరం ఏమయ్యాడు? ఎంత బాగా ఆలోచించండి, ఎంత బాధ ఇదయింది అతని జీవితం చివరిలో ఎంత బాధాకరంగా ఉంది. అనేక సార్లు ఆ చదువుతూ ఏడ్చింది, తెచ్చుకున్నాను. అప్పుడు దేవుడితో పక్కన వెంటాడు కనుక లాస్ట్ చిన్న ప్రాంతంలోనైనా కదిలించడం ఆ యొక్క విజయం సాధించి విశ్వాస వేదనలో ఉంటాయి. నిద్రమత్తు ప్రమాదకరం, నిద్రమత్తు ప్రమాదకరం. పిల్లలు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. నేను పిల్లలు ఆలోచించండి, మీలాంటి నిద్రపోతా మా ఇజ్రాయిల్ ఉండబట్టి దేవుడు చూచి 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 ఇలా గ్రహించే మనసు, వినే చెవి అమ్మ చూసే కందులు కూడా లేకుండా నిద్రపోతా పట్టించి పడేసి ఇప్పటికైతే తనలు వచ్చాను. నువ్వు కూడా అలాగే ఉంటావా? విదిలించుకో. ఇలా ఫిలిష్తీయులు వచ్చి పడ్డానంటే బెదిరించుకోలే, పెద్ద మనగాళ్ళు లేవాలి, తిరిగి లేవాలనుకున్నాను. లేవలేకపోయాడు. నీ జీవితం అలా ఉండకూడదు, నీ జీవితం అలా ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేస్తాను, ఒకసారి రక్షించబడ్డా, ఒక్కసారి వెలిగించబడ్డా, అంతే. మారిపోయి కూర్చుంటే నూతన పరచడం అసాధ్యం. ఇక నీ జీవితంలో పునరుద్ధ అనుభవం రాదు. ఆయన చొప్పున పోగొట్టుకున్నా వేసావు, పోగొట్టుకుని ఏడ్చేనంత మళ్ళీ ఆ జీవుడి కొరకు ఆశీర్వాదం వచ్చిందా? ఒక్క జీవమైనా లేదయ్యా నాయనా, పోయింది. సమయం అంతా పోగొట్టుకున్నావు. నువ్వు కూడా దేవజనులు చెప్తుంటే నిరాకరిస్తున్నావా? బుద్ధి చెప్పుకోవాలి, నిరాకరిస్తున్నావా? అమ్మా ఈస్టర్ 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 అంటున్నావు. ఈస్టర్ అవసరమే, కానీ నిజమైన ఈస్టర్ రేపటి రోజు నువ్వు అనిపించబోతున్నావు. ఆ పునరుద్ధాన అనుభవంలోకి నువ్వు రావాలి అని వాక్యాలు కూడా నీకు ఎక్కలేదా? మరో చేర్చుకుంటావు. ఆలోచన చెయ్యి. దేవుడు బిడ్డలారా, ఇంకన్నాళ్ళ మట్టుకు దేవుడి యొక్క ఆత్మ నిన్ను బలవంతం చేసి ప్రేరేపిస్తుంది. అందుకని అన్నాడు, నేను దిక్కుమాలి వాడిను, దిగంబరిను, ధనవంతుడు, నాకేమి నేను ధనవంతుడు చేసుకుంటున్నాను అనుకున్నావు కదా. నీ శ్రీమల సిగ్గు కనబడుతున్నట్లు నేమ్మా తెల్లని వస్త్రము అమ్మ కంటికి బుద్ధనే కాచుకున్నాను కదా. కొనుక్కోవయ్యా, కొనుక్కో. బుద్ధనే కాచుకోరా అమ్మ, ఎదురు ఏమన్నా వాళ్ళు పోయి షాపుల్లో పోయి బుద్ధనే కాచు నాకు ఉందా, అవి టెక్స్ ఉందా అని అడిగేది లేకపోయింది. వాడు ఏమంటాడంటే ఏమంటాడు, పిచ్చి పట్టిందని ఏమంటారు, ఏమైనా పిచ్చి పట్టింది, నేను బుద్ధని కాచుకంత మా దగ్గర ఉంటుంది, ఏం బుద్ధి అండి అని అంటారు. కాబట్టి ఏసు క్రీస్తు వారి గద్దింపు అనేటువంటి ఆ బుద్ధి జ్ఞానం తిరిగి లేవని దిగంబరత్వం కప్పబడాలి. దిగంబరుడు రేపు దేవుడు రాజ్యమే అర్థపడదు. నీ స్వరం విని నేను దిగంబరని కనుక చేతులు దాక్కున్నా. ఇప్పుడు దాక్కోకుండా నాకు ఎదురుగా ఉన్నారు, ప్రభుకి ఎదురు చదువుకున్నాడు. ఎంతమంది దిగంబరులు ఉన్నారు వీళ్ళ ఆత్మీయ ఏమండి? ఎంతమంది ఆత్మీయ దిగంబరులు ఉన్నారు ఇక్కడ ప్రభు చూస్తాను. ఒకసారి ఆలోచించేసుకోండి. ప్రభు వస్తున్నారు. పునరుత్థాన బలము శక్తిని కలిగి ఉన్నారు. లేఖను బాగా ఎదుగు, విశ్వాసాన్ని పట్టుకో, నిరీక్షణ కలిగి జీవించు, పునరుత్థాన అనుభవాన్ని కలిగి ఒక దినం రాబోతుంది. అమ్మా, ఒక దినం రాబోతున్నది. ఆ దినమైన శబ్దం విని వారందరూ మొదలు వాక్యాన్ని రాయబడి కనుక ప్రభు లేచున్నారు. గొప్ప పండుగ. ఆ పండుగ నీ జీవితంలో చేసుకుంటాం. అలాంటి అనుభవాన్ని కూడా అయితే సూపర్ నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు దయచేయాలని నందము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కదే కాదు, ఇష్టాలు వెళ్ళిపోయినాయి.
నిజమైన ఇష్టం నా జీవితంలో నేను చేస్తున్నాను ప్రభా. వీరు లేచారు నా పాపం నిమిత్తం, నా ప్రాణముల నిమిత్తం నన్ను బ్రతికించడానికి నేను చచ్చి ఉన్నప్పుడు మీరు సిలువలో నా శాప పాప భారం వహించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారయ్యా నా కోసం. అలాంటి పునరుద్ధాన బలము శక్తి నాకు కూడా సహాయం చేయండి. నేను బ్రతికి ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే ఆ స్థితి నేను కలిగి ఉంటే తప్ప నేను రేపటి రోజున లేవలేనయ్యా అని అందరూ ప్రార్థన చేస్తుంది. మన జీవితంలో నిజమైన ఇష్టం చేసుకోవడానికి ముందుకు వద్దాం. అలాంటి వాక్యాలు ఈ జీవితంలో పొందాలి. అవసరం అవసరం ఇతరుల పునరుద్ధానం పొందాలి. ఎవరంటే ఆలోచించండి. దేవుడు పెట్టాలి డబ్బు వస్తున్నారు కదా ఇది యొక్క గడుపులో అదే మనం సాగులు ఉన్నాక ముందు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలతో బైబిల్తో సహా ప్రార్థన చేయాలి.